తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయపెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదం జరిగి 48 గంటలు గడవక ముందే మరో 4 ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో జరిగిన 4 వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ దగ్గర ట్రాక్టర్ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఒకే కుటుంబానికి చెందిన 7 ఉన్నారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అలాగే నల్గొండ జిల్లాలోని బుగ్గబావిగూడెం వద్ద ట్రాక్టర్ను బస్సు ఢీకొట్టింది. కావలి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ట్రాక్టర్పై ఉన్న 4 కూలీలకు గాయాలయ్యాయి. అటు శ్రీ సత్యసాయి జిల్లాలో జబర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దాబాజిపల్లి వద్ద ఐచర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 1 మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ట్రాక్టర్ను బస్సు ఢీకొన్న ఘటనలో 15 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులున్నారని, అందరూ నిద్రపోతున్నారని డ్రైవర్ తెలిపాడు. బస్సు వేగం తక్కువగా ఉండడం వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు ఆర్టీసీ డ్రైవర్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి మెట్పల్లి కరీంనగర్ వయా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రేణిగుంట దగ్గర ట్రాక్టర్ను వడ్లలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఇందులో 10 మందికి గాయాలయ్యాయి. మనతో డ్రైవర్ ఉన్నారు. సార్, ఏమైంది? మీరు హైదరాబాద్ నుంచి వస్తుండగా కరీంనగర్ వైపు వస్తున్నారు. అసలు ఏమైంది? ట్రాక్టర్ స్లో అయిందా లేకపోతే ప్రాబ్లం ఏంటి? మేము నార్మల్ స్పీడ్లోనే వస్తున్నాం. అయితే అక్కడ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. చెట్ల నీడల వల్ల ప్లస్ అది ఏమైనా రిపేర్ ప్రాబ్లమా లేకపోతే ఆయన బ్రేక్ చేసిండా అర్థం కాలేదు. ఒకేసారి బ్రేక్ అయింది బండి. బ్రేక్ అవడం వల్ల మనకి 50 స్పీడ్ 40 స్పీడ్ ఉంటుంది కాబట్టి బండి క్రాష్ అయ్యింది. అంటే ఏమన్నా ప్రయాణికులకి దెబ్బలు ఏమన్నా తాకినాయా? ఉండడం వల్ల అద్దం ముక్కలు సీటు తలగడం వల్ల కొంచెం చిన్న గాయాలండి. సో మీకేమైంది? మీకేమైనా ఫ్రాక్చర్ అయిందా? చెయ్యి ఫ్రాక్చర్ అయింది. మోకాలం కాళ్ళు ప్రెస్ అయినాయి స్టీరింగ్లో. మీకేమైనా అద్దం ముక్కలు గుచ్చుకున్నాయి? అద్దం ముక్కలు ఇక్కడ తలకు గుచ్చుకుపోయినాయి. స్టీరింగ్లో కాళ్ళు ప్రెస్ అయినాయి. అంటే బస్సులో ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు? 31 మంది ఉన్నారు. 31 మంది. అంటే వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కొంచెం ఏమైనా జాగ్రత్తలుగా మెల్లగా వెళ్ళమని మీ అధికారులు చెప్పారా? చెప్తున్నారు, రోజు చెప్తున్నారు. అది రోజు ఇట్లా పోవాలి, మెల్లగా పోవాలి. మేము కూడా సెకండ్ లైన్లోనే. సీరియస్ ఇంజురీ లాంటి పరిస్థితి ఏమైనా? ఏం కాలేదు. సీరియస్ ఇంజురీస్ ఎలాంటి ప్రాబ్లం కాలేదు. అక్కడికి వెళ్ళడం వల్ల ప్రమాదం తక్కువ. అంటే తప్పు ఎవరిది? ట్రాక్టర్ డ్రైవర్దేనా? అంటే ఎట్లా మనం ఏం నిర్ణయించలేము కదా సార్. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అయిందా, మరి ఏమైందని, ఎట్లా స్లో అయింది అన్నది విషయం తెలియదు కదా. ప్రయాణికులు అంతా వెళ్ళిపోయారా? డిస్పాచ్ అయ్యారా? కొందరు ఉన్నారు, కొందరు వెళ్ళిపోయారు. సో డ్రైవర్కి చేతి ఫ్రాక్చర్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆర్టీసీలో కొంత కలకలమైతే రేగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తిమ్మాపూర్ దగ్గర రేణికుంట రాజీవ్ రహదారి పైన తాజాగా ప్రమాదం జరిగింది. ఆ ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ కొద్దిగా స్లోగా కావడంతో ఈ ప్రమాదం జరిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే మబ్బులు అంటే వేకువజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తర్వాత ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అంబులెన్స్ సహాయంతో ప్యాసింజర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్యాసింజర్స్ కూడా కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ఇప్పుడైతే ప్రమాదం ఏమీ లేదు.
అందరికీ స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని డ్రైవర్ చెప్తున్నారు. అయితే బస్సు స్పీడ్ 40 నుంచి 50 మధ్యలో ఉంది. అక్కడ కొంత రోడ్డు డ్యామేజ్, తర్వాత కొన్ని చెట్లు అడ్డుగా రావటం లాంటి పరిణామంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో కొంతమంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, సివిల్ హాస్పిటల్ నుంచి.